ట్రాక్ పార్క్ వద్ద మెరైన్ ఎక్స్పో నిర్వహించింది మనందరికీ తెలిసిందే కదండి. ఈ సమ్మర్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎంట్రన్స్ మాత్రం ఒక రేంజ్ ఉంటుంది, ఫిష్ నోట్లో నుంచి వెళ్తున్న ఫీల్ ఉంటుంది. టికెట్ వచ్చేసి 150 రూపీస్ అండి పర్ హెడ్. లోపల అరేంజ్మెంట్స్ కూడా భలే ఉన్నాయి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫోటో సెక్షన్ ఉంటుంది పిల్లలు దిగడానికి. దాని తర్వాత టనల్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఉంటుంది ఒక ఫీల్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. సమ్మర్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2-3 అవర్స్ అంత బాగుంటుంది. అండ్ దేశంలోనే అతి పెద్ద ఎక్స్పోనట ఇది. ఇందులో 600 రకాల చేపలు ఉంటాయంట. కానీ ఫిషెస్ని చూస్తుంటే ఆ క్షణం మనం మైమర్చిపోతామండి. కలర్ ఫిషెస్ ఉంటాయి, భలే ఉంటుంది. ఆ టనల్లో మనం ఎంటర్ అవుతుంటే ఒక ఫీల్ వస్తుంది, ఎక్కడో మనం బయటికి వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంటుంది. అండ్ సముద్రం మధ్యలో మనం ఉండి మన చుట్టుపక్కనే ఫిషెస్ ఉన్నట్టు భలే ఫీల్ ఉంటుందండి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇందులో స్పెషల్గా స్కూబా డైవింగ్ కూడా ఉందండి. పిల్లల్ని భలే ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళు స్కూబా డైవింగ్కి మాత్రం. అండ్ లోపల మాత్రం ఆ ఫిష్లను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ షాపింగ్ వచ్చేసి పెద్దగా అనిపించలేదు నాకు, ఎందుకంటే షాపింగ్ సెక్షన్ వైపు వెళ్ళే వాళ్ళకు పెద్ద ఎంటర్టైన్ ఉండదు. ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అనిపించింది నాకు మాత్రం. ఏంటంటే మేము అలా చూస్తూ వెళ్ళిపోయాము, షాపింగ్ ఏమైనా ఉందేమో అని. బట్ జనరల్ షాపింగే అండి. మీరు వెళ్తే మాత్రం ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లోపల మనం కొంచెం స్వెట్ అయిపోతాము, కానీ వాళ్ళు చిన్న కూలర్స్ కూడా అరేంజ్ చేశారు లోపలికి వెళ్తే. కాబట్టి మనం ఎంజాయ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఈ టనల్లో మనం నడుస్తూ ఉంటే మన తలపై నుంచి ఫిషెస్ వెళ్తున్నట్టు ఒక ఫీల్ కూడా ఉంటుందండి. సూపర్ ఫీలింగ్, అది మాత్రం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చు, అంత బాగుంది. అండ్ ఫొటోస్ సెక్షన్ అయితే చెప్పక్కర్లేదు, అక్కడ గ్రూపులుగా నిలబడి ఫొటోస్ దిగుతున్నారు. ఎవరికైనా అది ఒక మెమొరీయే కదండి. ఏంటంటే ఫస్ట్ టైం చూడడము ప్లస్ అన్ని రకాల ఫిష్లు చూడగానే ఒక తెలియని ఉత్సాహం వచ్చేసింది పిల్లల్లోని పెద్దవాళ్ళలోని. అంత బాగున్నాయి అన్నమాట, చాలా వెరైటీస్. అండ్ స్కూబా డైవింగ్లో మాత్రం మా అబ్బాయి పిచ్చగా ఎంజాయ్ చేశారు. వానికి చాలా ఇష్టం ఇలా వాటర్లో ఇలా స్కూబా డైవింగ్ చేసే వాళ్ళంటే పిచ్చ ఎంజాయ్ చేశారు. మేము కూడా ఎంజాయ్ చేసాము. సెకండ్ పార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. షాపింగ్ సెక్షన్ సబ్స్క్రైబ్ చేయండి.